ఇవాళ నేను దొండకాయ పచ్చడి చేస్తున్నాను. దొండకాయలు కూడా ఏందంటే పచ్చడికి ఇట్లా రౌండ్‌గా కోసుకుంటా అండి నేను. దీంట్లో ఏందంటే పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు, ఎక్కువ పచ్చిమిరపకాయలు వాడితే గ్యాస్ వచ్చిద్దని ఎండుమిరపకాయలు కూడా వేస్తాను. ఎక్కువ కాకుండా 2 టమాటాలు వేసుకుంటే బావుంటది చట్నీ గూడా. ఇక్కడ పుదీనా, కొత్తిమీర, చిన్నుల్లిపాయలు, ఇంకా నూనె అవేసేసి సిమ్‌లో పెట్టేసుకుంటాను. బాగా ఇవేంటంటే మగ్గుతాయి కదా చాలు. దీంట్లో నూనె ఏసిన తర్వాత లాస్ట్‌లో ఏందంటే చింతపండు బదులు చింతకాయ పచ్చడి వేస్తాను నేను. అంటే చింతపండు ఎక్కువ వాడను. చింతకాయ పచ్చడి వాడతాను. దొండకాయ పచ్చడి అనేది చాలా బావుంటదండి. దోసల్లోకైనా, ఇడ్లీల్లోకైనా, అన్నంలోకైనా, ఎట్లైటికైనా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. నేను చేసేదైతే ఇట్లా. దీనికనేది ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే త్వరగా మగ్గిద్ది. టేస్ట్ కూడా బావుంటది. ఎక్కువ అంటే మరీ అంటే కొంచెం కాకుండా దాంట్లో కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను. కొన్ని కొన్ని కర్రీల్లో, కొన్ని పచ్చళ్ళలో ఏందంటే ఆయిల్ అనేది ఎక్కువేస్తేనే టేస్ట్‌గా ఉంటది. త్వరగా మగ్గుతాయి. అందుకని దొండకాయ పచ్చళ్ళలో అయితే ఎక్కువేసుకుంటానండి. చాలా బావుంటది. చూసారా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా కొంచెం చల్లారిన తర్వాత చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో నేను ఇప్పుడు జీలకర్ర, కొంచెం చింతకాయ పచ్చడి, సాల్ట్ వేసుకుంటే చాలా బావుంటది. చింతకాయ పచ్చడి అని చెప్పాను కదా, ఇదే చింతకాయ పచ్చడి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకుంటానండి. మిక్సీ కూడా ఇట్లయితేనే టేస్ట్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి మధ్యలో కూడా టమోటాలు అవి కనిపిస్తున్నాయి కదా, ఇలా వేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.